ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు. గలతీ 5:6 ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అంటున్నాడు పౌలు. అంటే ప్రేమ వలన విశ్వాసము కార్యసాధకం అవుతుంది. అంటే ప్రేమ ద్వారా ఎవరైనా దేవునిని విశ్వసించగలరు. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మన కొరకు తన ప్రియకుమారుని ఇచ్చాడు. మనము కూడా ప్రేమతో ఆయనను విశ్వసించి ఆయన కృపా మార్గంలో ప్రయాణించాలి. అది విశ్వాస మార్గం. ప్రేమ లేకుండా వచ్చే ఆచారాలు స్వప్రయత్న మార్గం. ఈ రెండు మార్గాలకి ఎటువంటి పోలిక లేదు. బహిరంగ కనబడే ఏ ఆచారాన్ని తీసుకున్నా ఒక మనిషిని దేవునికి అంగీకారంగా చేయవు. మన క్రైస్తవులు కూడా ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కానీ నిజమైన జీవితంలో వారికి దేవుడంటే ప్రేమ లేదు, విశ్వాసం ఉందేమో. కానీ ప్రేమ లేకుండా విశ్వాసం చూపిస్తే అదేం విశ్వాసం? ఆ తర్వాత ఇతరులను ప్రేమించరు, ద్వేషిస్తారు. మరి వీరు ఎటువంటి ఆచారాలు చేస్తే వారు దేవుణ్ణి సంతోషపరచగలరు? ప్రశ్నించుకుందాం. దేవుని మాటను తిరస్కరించి విధేయత చూపకుండా మనుషులు కల్పించుకునే ఏ ఆచారము పద్ధతి దేవుని సంతోషపరచలేవు. దేవుని బిడ్డలముగా ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటేనే దేవుడు శాంతి సమాధానాలు ఇస్తాడు. మనశ్శాంతి లేకుండా జీవించడం ఈ లోకంలో ఎందుకు? ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకుండా సతమతమైపోయేవారు ఎందరో ఉన్నారు. అటువంటి బాధ మనకొద్దు. అసలు విశ్వాసం మూలంగా మాత్రమే దేవుడు మనుషులను నిర్దోషులుగా తీరుస్తాడు కదా. ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా మరి నిర్దోషులంగా తీర్చబడకపోతే నరకమే కదా గతి. కాబట్టి మనుషులందరికీ ముఖ్య కర్తవ్యం ఏమిటంటే ప్రభు చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమిపవలనని క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నానంటున్నాడు. యోహాను 13:34. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించుకోండి అంటున్నాడు. క్రీస్తులో నమ్మకం ఉంచకుండా, ఆయన్ని ప్రేమించకుండా ఎన్ని నియమాలు, ఎన్ని ఆచారాలు పాటిస్తే ఏమి లాభం? ప్రేమ కలగడానికి దారితీసే విశ్వాసం అనేక విషయాల్లో ఒకటి కాదు, అదే ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్రం సారం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమతో మీరు క్రీస్తులో నమ్మకం ఉంచి ముందుకు సాగమని, ఆత్మ ప్రకారం నడుచుకోమని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రభువారిని మరి పరిసయ్యులను ఎన్నోసార్లు గద్దించినట్టు మనం చూస్తాం. వారు ఆచారాల విషయంలో చాలా నిష్టగా ఉన్నారు, కానీ ప్రేమించడంలో వెనకబడిపోయారు. కాబట్టి మనం ప్రభుని సంతోషపరచాలంటే ప్రేమ కలిగి జీవించడం మంచిది. అటువంటి ప్రేమ మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్.